హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ లాగ్ వచ్చేసి అమ్మమ్మ కాశీయాత్రకు వెళ్ళొచ్చిందనమాట. అలాగే పక్కనున్న టెంపుల్స్ కూడా ఒక 12 డేస్ వరకు యాత్ర చేసి వచ్చింది. తర్వాత ఇలా దగ్గర బంధువులందరికీ భోజనాలు ప్రిపేర్ చేస్తుందన్నమాట. భోజనాలు పెట్టుకుంటుంది. ఇక్కడ దేవుడి నైవేద్యం కానీ అమ్మమ్మ పాలు పొంగిచ్చింది పరమాణం కోసం. అలాగే అక్కేమో పూర్ణాల పిండి ప్రిపేర్ చేస్తుంది. పిన్నేమో గారెలకి చట్నీ ప్రిపేర్ చేసింది. అలాగే పిన్ని వాళ్ళు పులిహోర ప్రిపేర్ చేస్తున్నారు. అమ్మేమో ఆలూ ఫ్రైకి ఆనియన్స్ కట్ చేస్తుంది. ఇంకా పులిహోర కలపడం అయితే అయిపోయిందనమాట. ఇంకా ఆలూ ఫ్రై కోసమని ఆలూ ఉడకబెట్టేశారు. ఇంక ఇక్కడ గారెలు వేస్తున్నారనమాట అక్క వాళ్ళు, అలాగే పిన్ని వాళ్ళు. ఇంకా పూర్ణాల పిండి చల్లారినాక ఇలా ఉండలుగా చేసేసారు. అందరు కూర్చుని మాటలు చెప్పుకుంటూ. తిను మా మేనమామ అనమాట, అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు. తిను తన భార్య, అక్క, ఇంకా అందరూ కలిసి కూర్చుని గారెలు వేస్తున్నారు. ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు. తను మా బాబు లాలీపాప్ తింటున్నాడు అనమాట. ఇంకా ఈ పాప వచ్చేసి మా మేనగోడలు, అలాగే పక్కన కూర్చున్నది మా పిన్ని బాబాయ్ భార్య అనమాట. ఇక్కడ మా పాప నుంచుంది. ఎందుకో అలిగింది, చెప్పడం లేదు నాకు. ఇంకా గారెలు పూర్ణాలు అయితే చాలా టైం పట్టింది. వంటలన్నీ అయిపోయినాయి, కానీ ఇవైతే చాలా టైం తీసుకొని ఒక 4 hours వరకు వేసామన్నమాట. అందరము స్టెప్గా అందరూ మారుతా వేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇంకా అమ్మమ్మ నేను వేస్తున్నాం అన్నమాట. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆలూ ఫ్రై కోసమని ఆనియన్స్ వేపేస్తున్నారు. ఇంకా ఆలూ ఫ్రై అయితే అయిపోయింది. తిను మా మేనల్లుడు, అన్నయ్య కొడుకు, అలాగే పక్కన పట్టుకున్నది వదిన, అటు పక్కున్నది ఇంకొక అమ్మమ్మ అనమాట. అలానే తిను మా మేనమామ కూతురు, అలాగే పిన్ని కూతురు. పిల్లలందరూ కూర్చుని ఆడుకుంటున్నారు. ఇక్కడ మా మేనమామ, అలాగే తాతయ్య, ఇంకొక మావయ్య మాటలు చెప్పుకుంటున్నారు. వంటలన్నీ అయిపోయినాక, ప్రసాదాలు కూడా అయిపోయినాక అమ్మమ్మ దేవుడికి దీపారాధన చేసేసి నైవేద్యాలు పెట్టేసుకుంది. ఇంకా దీపారాధన ఎంత అయిపోయినాక కుక్కకు కూడా భోజనం పెడతారంట. ఇలా కుక్కకు కూడా నీట్గా వాష్ చేసేసినాక ఇలా పసుపు, అలాగే గంధము, కుంకుమ బొట్లు పెట్టేస్తుంది అమ్మమ్మ, ముందు వెనక అన్ని చోట్ల. అది కూడా మగ కుక్క పెడతారంట, ఆడ కుక్క కాకుండా మేల్కి పెడతారంట, ఫిమేల్కి కాకుండా. ఇంకా దానికి గారెల దండ వేస్తారంట. తెల్లదారాన్ని ఒక 11 పోగులు పోసుకుని దానికి పసుపు రాసి ఇలా 11 గారెలు గుచ్చి మెడలో వేస్తారంట. ఇంకా కుక్క అందరినీ చూస్తూ ఉంది విచిత్రంగా, కొత్తగా చూస్తున్నట్టుంది అందరినీ. చాలామంది ఉన్నాం కదా. ఇంకా అది మెడలో కట్టించుకునిద్దో లేదో అని ఫస్టే ఇలా ముడి వేసేసి తగిలిద్దామని ముడి వేసేసింది. అయినా కూడా అది వేయించుకుంటలేదు. కరుస్తా కూడా ట్రై చేసిందనమాట. కొత్త కదా అందరం. ఇంకా ఎలా అయితేనే వేసేసింది. తర్వాత చేసిన ప్రసాదాలు, అలాగే ఇంకొంచెం అన్నము, పప్పు కూడా వేసి దానికి భోజనం పెట్టేసింది.
ఇంకా దాన్ని 1 బై 1 తింటుంది. అన్నీ కలిపి పెట్టాలంట, అలా విడివిడిగా తినదంట. ఇంకా అది వాళ్ళు పెంచుకునే కుక్క వేరే వాళ్ళది, తను అన్నీ కలిపేసి పెట్టేసాడనమాట. దానికి తినేసింది మంచిగా. ఇంకా కుక్క కూడా భోజనం చేసేసినాక భోజనాలు కూడా స్టార్ట్ చేసేసారు. ఇంకా అన్నీ ఇంకా భోజనాలకి పరమాన్నం, గారెలు, పూర్ణం, పులిహోర, అలానే ఆలూ ఫ్రై, అలాగే మామిడికాయ రోటి పచ్చడి, ఇంకా వైట్ రైస్, పప్పు, పాలకూర, సాంబారు, అప్పడాలు, పెరుగు అనమాట. ఇంకా పిల్లలు వడ్డిస్తున్నారు, మా పిల్లలు, ఇంకా అక్క వాళ్ళ పిల్లలు, మావయ్య వాళ్ళ పిల్లలు వడ్డిస్తున్నారు అనమాట. పెద్దవాళ్ళందరూ తింటున్నారు. మేమే వడ్డిస్తాం మీ అందరికని వాళ్ళు వడ్డిచ్చేస్తున్నారు. ఇంకా వచ్చిన చుట్టాలు అందరూ కూడా భోజనం చేసేస్తున్నారు. ఇంకా మా అన్నయ్య బాబాయి, ఇంకా మా మావయ్య పిల్లలు, వీళ్ళు ఇంకొక మావయ్య పిల్లలు, ఇంకా వచ్చిన చుట్టాలు అందరూ అయిపోయినాక ఇంకా మిగిలి ఉన్న లేడీస్ అందరము భోజనం చేస్తున్నాం అనమాట, అందరం కూర్చుని. ఇంకా భోజనాలు అయిపోయినాక కూల్ డ్రింక్స్ కూడా తాగేసాం అందరం. ఇక్కడ మా ఇద్దరు పిన్నులు కూర్చుని కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. అలాగే అమ్మమ్మ వచ్చిన వాళ్ళందరికీ తాంబూలము, అలాగే చీరలు, డ్రెస్సులు వేసుకునే వాళ్ళకి డ్రెస్సులు కూడా తీసుకొచ్చింది. అలసిపోయిందనమాట అమ్మమ్మ, అందుకే నుంచుని అలా చూస్తూ ఉంది. ఇంకా కాశీ నుంచి తెచ్చిన చెంబు, అలాగే గంగా జలము, ఇంకా కొన్ని అయోధ్య నుంచి దేవుడి పటము, అలా అన్నీ తీసుకొచ్చిందనమాట. అవన్నీ వీటితో కలిపి అందరికీ బొట్టు పెట్టి ఇచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.